పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసే అవినీతి అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఉప్పలపాడు గ్రామం వద్ద 46 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చుకుని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని అన్నారు. అదేవిధంగా ఆయన అనుచరులు నియోజకవర్గంలో గుట్కా, గంజాయి, అక్రమ రేషన్ బియ్యం వ్యాపారాలు పెద్ద ఎత్తున చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే అక్రమాలన్నింటినీ ఆధారాలతో సహా కలెక్టర్కి ఇచ్చామని అన్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బహిరంగ చర్చకు రావాలని డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆయనపై సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి ప్రతి వారం స్పందన కార్యక్రమానికి వచ్చి మరి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో వాటిని కలెక్టర్ గారి దృష్టి తీసుకురావడం జరుగుతుంది. మరి పోయిన వారం 2 రోజుల క్రితం మేము ఎమ్మెల్యే గారు చేసే అవినీతి కానీ దుర్మార్గాలు వీటి మీద మీడియాలో చెప్పడం జరిగింది. దాని మీద ఛాలెంజ్ చేసి మేము ఏదైతే ఆధారాలు ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి కానీ మరి షేక్ కార్పొరేషన్ చైర్మన్ కాజావలి గారి పేరు మీద మరి ఉప్పలపాడు దగ్గర సాయి బాలాజీ సిటీ 200 ఎకరాల వెంచర్లో మరి గవర్నమెంట్ భూమి 46 ఎకరాలు ఉంది. దీని మీద మేము ఛాలెంజ్ చేసాం ఎమ్మెల్యే గారిని. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా దాన్ని సంవత్సరం నుంచి కూడా మేము దాని మీద పోరాటం చేస్తున్నాము. కోర్టులో కూడా వేయడం జరిగింది. మేము ఎమ్మెల్యే గారిని కానీ కలెక్టర్ గారిని ఒకటే అడగడం జరిగింది, దీని మీద ఎందుకు భూ సర్వే చేయించరు, మరి గవర్నమెంట్ ల్యాండ్ 46 ఎకరాలు ఉంటే దాన్ని ఎందుకు వెలికితీరని చెప్పి మేము కలెక్టర్ని అడుగుతున్నాము. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా అడిగాము. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అది ప్రైవేట్ వెంచర్గా ప్రతి ఎకరం 5 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. దాదాపు 46 ఎకరాలు మరి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎస్ఐన్ ల్యాండ్ ఉంది, దాంట్లో మరి ఎస్సీ ల్యాండ్ ఉంది. దీనంతా కూడా వ్యాపార పరంగా 46 ఎకరాలు కూడా ఎకరం 5 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీడియా ముఖంగా, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కావాలంటే మా దగ్గర ల్యాండ్ లేఅవుట్స్ ఉన్నాయి, ప్లాన్ ఉంది, ఇవన్నీ కూడా మా దగ్గర ఎక్కడైతే ఎన్ని బాండ్ పేపర్లు అన్నీ ఉన్నాయి అన్నమాట. ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి షేక్ కార్పొరేషన్ చైర్మన్ చేసిన అన్యాయాలు ఇవన్నీ కూడా మేము చూపిస్తామన్నాం. కావాలంటే దమ్ముంటే ఎమ్మెల్యే గారిని చర్చకి రమ్మనమనండి. ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశాము. దమ్ముంటే వచ్చి చూసుకోమనండి కలెక్టర్ గారి దగ్గర. ఆయన ఎటువంటి అవినీతి చేస్తాడు, ఎటువంటి అన్యాయాలు చేస్తాడు, ఇవన్నీ మేము బయట పెట్టడం జరిగింది. అదేవిధంగా గుట్కా మీద కూడా మేము చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి కనుసన్నల్లోనే మరి నగరకెళ్ళి అడ్డు రోడ్డు దగ్గర 4 నుంచి 5 కోట్ల గుట్కాను పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న వ్యక్తి కూడా ఎమ్మెల్యే అనుచరుడు. కావాలంటే నగరకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు కూడా వేయడం జరిగింది. అతని పేరు చెప్పడం కూడా అనవసరం ఇవాళ, అతని అనుచరుడు. అదేవిధంగా మీరు ఇక్కడ అక్రమంగా బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. వెనుకొండ రోడ్లో దాదాపు 2000 క్వింటాల బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. అది పనికి ఆహార పథకం, ఇది కిలో రూపాయి బియ్యం పేద ప్రజలు వాడుకునే అక్రమ రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నారు. వీటిని కూడా పట్టుకోవడం జరిగింది. అతను కూడా ఇతను అనుచరుడు. దాని మీద కూడా కేసు నమోదయ్యింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీరు కావాలంటే విజిలెన్స్తో అడగండి. ఈ విధంగా ఎన్నో ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా గంజాయి కూడా 4 నుంచి 5 కోట్ల గంజాయిని నరసరావుపేట పట్టణంలో పట్టుకోవడం జరిగింది. ఇది కూడా మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులే దగ్గరుండి ఈ గంజాయి మాఫియా కూడా చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. మీడియా ముఖంగా ఇవన్నీ కూడా చూపిస్తున్నాము. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ కూడా మేము కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశాము. ఒక డేట్ పెట్టండి, మేమందరం కూడా వచ్చి మరి చర్చలో కూర్చుంటాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే సిటీ కేబుల్ అయినా పెట్టండి, కలెక్టర్ గారి అయినా పెట్టండి, లేదా కోటప్పకొండ దగ్గర పెట్టండి అని మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మీడియా ముఖంగా అన్ని తెలియజేస్తున్నాము. ఇవన్నీ కూడా దమ్ము ధైర్యం అంటే ఎమ్మెల్యేని గోపిరెడ్డిని బయటికి రమ్మనండి. ఇవాళ ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసే అవినీతిని, అక్రమాలని, దుర్మార్గాలు తట్టుకోలేక వైసీపీ సొంత నేతలే, ఆయన పక్కన ఎవరైనా ఉంటారు నేతలు, వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. వైసీపీ కార్యకర్తలు కూడా దూరం వెళ్ళిపోయారు. ఇవాళ ఆయన కనీసం తిరుగుతున్నాడంటే కిరాయి గుండాలు దగ్గర పెట్టుకొని, పోలీసులను దగ్గర పెట్టుకొని చేస్తూ ఇవాళ వ్యాపారాలు చేస్తున్నాడు. కాబట్టి ఎమ్మెల్యే గోపిరెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. మేము ఒకటే గోపిరెడ్డిని హెచ్చరిస్తున్నాము, ఇన్ని అక్రమాలు చేసినా ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 3వసారి గెలవడానికి వీల్లేదు, డకౌట్ చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము.